రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసు మిస్టరీ వీడింది. బొగ్గుల శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, అతనిది హత్యగా పోలీసులు తేల్చారు. హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణంగా వెల్లడించారు. ఇక బొగ్గుల శ్రీనివాస్ స్నేహితుడు వేణుమాధవ్ రెడ్డిని ఇందులో నిందితుడిగా పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో 4 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఖమ్మం గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను ఏసీపీ తిరుపతి రెడ్డి విలేకరులకు వివరించారు. ఖమ్మంలో సంచలనం రేపిన రచయిత యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ కేసును పోలీసులు ఛేదించారు. శ్రీనివాస్ ది హత్యగా నిర్ధారించిన పోలీసులు బొగ్గుల శ్రీనివాస్ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని తేల్చారు. నిందితుడు వేణుమాధవరెడ్డి సుపారీ గ్యాంగ్ సహాయంతో బొగ్గుల శ్రీనివాస్ ను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. 4 నిందితులను అరెస్ట్ చేశారు. పాలేరు జలాశయంలో బొగ్గుల శ్రీనివాస్ అనే అతని యొక్క మృతదేహము దొరికింది. అతను కారులో పాలేరు కెనాల్లో పడుతుండగా అక్కడ చేపలు పట్టే వాళ్ళు చూసి ఇమీడియట్ పోయి ఆ కారులోంచి బాడీని బయటికి తీసిండు. తర్వాత కారును కూడా బయటికి తీసిండు. తర్వాత అతన్ని బొగ్గుల శ్రీనివాస్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత తెల్లారి అతని బ్రదర్ వచ్చి మన కుసుమంచి పొజిషన్లో కంప్లైంట్ ఇస్తే దాని మీద 302 కేసుగా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ బొగ్గుల దీన్ని నేపథ్యంలో కుసుమంచి సిఐ గారు తర్వాత అతని నేతృత్వంలో 4 బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఐ కుసుమంచి, ఎస్ఐ తెలుగుపాలెం జగదీష్, దివ్య, తర్వాత సంతోష్, ఈ 4 4 టీమ్స్ దర్యాప్తు బృందాలు చేసి దర్యాప్తు చేపట్టగా దీంట్లో మనకు ఇతనితో పాటు సిల్వర్ జూబ్లీ, ఇతని బొగ్గుల శ్రీనివాస్ది సిల్వర్ జూబ్లీ కాలేజీ కర్నూలు జిల్లా, అక్కడనే ఇతనితో పాటు చదువు పార్ట్నర్స్ అంటే ఇతని బొగ్గుల శ్రీనివాస్ ఒకటి బొగ్గుల బీబీక్యూ అనే ఒక ఫర్మ్ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వేణుమాధవ్ రెడ్డికి మేఘా ప్రాజెక్ట్స్ అని చెప్పి ఒక ఫర్మ్ ఉంది. ఇతను ఆల్రెడీ సోలార్ ప్యానల్స్ బిజినెస్ చేస్తాడు. దీంట్లో భాగంగా జిఎస్టీలో ఈ షెల్ కంపెనీ అంటే బొగ్గుల శ్రీనివాస్ ఒక షెల్ కంపెనీ ఏర్పాటు చేసింది. దాంట్లో ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత జిఎస్టీ దాదాపు ఒక 90 లక్షల రూపాయలు లాభం వచ్చింది. ఈ 90 లక్షల రూపాయల లాభాన్ని పంచుకోవడంలో అంటే బొగ్గుల శ్రీనివాస్కు ఇవ్వలేదు ఇతను. దాన్ని బొగ్గుల శ్రీనివాస్ పదే డిమాండ్ చేయడం, తర్వాత ఈ బొగ్గుల బీబీక్యూ అనే సంస్థకు జిఎస్టీ సంస్థ నుంచి నోటీసులు రావడం, దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం, దానికి పెనాల్టీగా ఒక 1 CR ఇతను దాన్ని ఓపెన్ చేయాలంటే కట్టాల్సి రావడం, వేణుగోపాల్ రెడ్డి కట్టాల్సి వస్తున్న ఉద్దేశంతో ఈ డబ్బులు కొట్టేందుకు ఇతను వేరే ఒక 3 అసోసియేట్స్తో కలిపి కోకల కోటేశ్వరరావు, తర్వాత షేక్ అబ్దుల్ హఫీజ్, అస్మద్ అలీ ఖాన్ వీళ్ళతోనే ప్లాన్ చేసి ఇతను ఈ నెల 14వ తారీఖు ఉదయం పాలేరు జలాశయంలో బొగ్గుల శ్రీనివాస్ అనే అతని యొక్క ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. చెప్పండి మోహన్, బొగ్గుల శ్రీనివాస్ అయితే హత్య అని చెప్పేసి పోలీసులు అయితే గుర్తించారు. సో అసలు ఈ హత్య వెనుక అసలు కారణాలు ఏమై ఉండొచ్చు? ఎవరి హస్తం ఉంది దీంట్లో? బొగ్గు రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణం హిస్టరీ రచయిత బొగ్గుల శ్రీనివాస్ హత్య చేసిన సిఫారసు గ్యాంగ్. ఈ కేసులో 4 వ్యక్తులు అరెస్ట్ చేసిన కుసుమంచి పోలీసులు. తను ఈ శ్రీనివాస్ బెస్ట్ ఫ్రెండ్ అయిన మేకల వేణుమాధవరెడ్డి సిల్వర్ జూబ్లీ కాలేజ్ లో చదువుకుంటేవారు. కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనకు వెళ్లే క్రమంలో ఒకరినొకరు పరిచయం అయ్యారు. వీరు బొగ్గుల శ్రీనివాస్ అనే పర్సన్ ఈ బొగ్గుల బీబీక్యూ పేరుతో జిఎస్టీ లైసెన్స్ కలదు. ఈ లైసెన్స్ తో పాటు వేణుమాధవరెడ్డి సొంతంగా మైక్రో ప్రాజెక్టు కంపెనీలో సబ్ కాంట్రాక్టర్ పనిచేసేవారు. ఈ శ్రీనివాస్ చెందిన బీపీఎఫ్క్యూ మీద ఉన్న ఫేక్ ఇన్వాయిస్ వంటి సేల్స్ ఫైల్ మీద లాభాన్ని సంపాదించుకొని వేణుమాధవరెడ్డి చెప్పగా సరే అని చెప్పారు. దీంతో జిఎస్టీ లైసెన్స్ ఉపయోగించినందుకు 50% ప్యాకెట్ ఇవ్వాలని నాకు చెప్పారు. ఈ విధంగా వీరు 2022 నుంచి 2025 వరకు జిఎస్టీ పై లింక్ దాదాపు ఏటా 90 లక్షలు సంపాదించుకున్నారు. ఇందులో శ్రీనివాస్ వాటా 40 లక్షలు కాగా వేణుమాధవరెడ్డి 15 లక్షల రూపాయలు ఇచ్చినారు. మిగతా 30 లక్షలు తన ఆర్థిక లాభాలు కావడం వల్ల వచ్చిన శ్రీనివాస్ కూడా చెప్పారు. ఇది అదే క్రమంలో జిఎస్టీ ఫ్రాడ్ గా సంబంధించిన మేకల వేణుమాధవరెడ్డి మరియు శ్రీనివాస్ జిఎస్టీకి డిపార్ట్మెంట్ లో ఉండి నోట్స్ ఇచ్చినారు. అయితే మోహన్, వేణుమాధవ్ ని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటారా? వేణుమాధవ్ సంబంధించిన నిందితులు అదుపులో తీసుకున్నారు. అలాగే ఆయనతో పాటు వేణుమాధవ్ ప్రధాన 3 అనుచరులు, 3 ఫ్రెండ్స్ అదుపులో తీసుకున్నారు. ఆయన 3 తీసుకుని దీనిపై ఆయనతో పాటు ప్రధాన వేణుమాధవ్ సహా 4 అరెస్ట్ చేసిన పోలీసులు. అయితే ఈ హత్య చేయడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? అసలు ఎందుకు ఈ హత్య చేయడానికి వేణుమాధవ్ అలా చేశాడు ఉండొచ్చు?
GST బిట్కోన్ కంపెనీ స్టార్ట్ చేశారు. దాంట్లో లాభాలు 40% వచ్చినాయి, మిగిలిన లాభాలు ఇవ్వట్లేదని చెప్పి ఇది 30 లక్షలు ఇవ్వగా కోదవగా GST లైసెన్స్ కు దాని మీద GST అదనంగా ఆర్థిక లైసెన్స్ యాక్టివేషన్ చేయాలని చెప్పి ఆ యాక్టివేషన్ లో కోటి రూపాయల బాగా ముద్రపై ఈ శ్రీనివాస్ పై ఒత్తిడి పడ్డది. ఈ ఈవెంట్ పక్షాల వలన దాంట్లో A1 గా ఇటు ఈ మేకల వేణుమాధవరెడ్డితో మధ్య ముగ్గురు కొలిక్స్ అయినటువంటి సిఫారసు చేసుకొని ఈ ఎండి ఈ ముగ్గురు సిఫారసు చేసుకున్న 13వ తారీఖు 13/2/2020 రాత్రి ముద్రకి పెండింగ్ ఉన్న డబ్బులు చెల్లించాలని నమ్మాలకి విజయవాడ వెళ్దామని చెప్పి సరాసరిగా వాళ్ళు 14వ తారీఖు తెల్లారుజామున నగరికల్ నుండి జనగా వెళ్లే రోడ్లో జనసంచారం చేసిన అదే కారులో నిందితుని హత్యలు మరియు ఐరన్ రాడ్లతో ముద్దుని తలపై దాడి చేసి పదవికి వచ్చిన నిర్వహించారు. అయితే ఇప్పుడు పోలీసులు వేణుమాధవ్ పై ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? వేణుమాధవ్పై A1గా ముద్దాయిగా వహించారు. A2గా కోటేశ్వరరావు, A3గా షేక్ ముక్తుల్గా కేసు నమోదైనాయండి ముగ్గురు మీద. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ మోహన్.